హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక సాయంత్రం విహాన్ మార్కెట్లో నడుస్తున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు మెరిసే పురాతన గడియారాన్ని అతనికి బహుమతిగా ఇచ్చి దీన్ని తెలివిగా ఉపయోగించు అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత గడియారంపై ఉన్న చిన్న బటన్ను నొక్కాడు. వెంటనే ప్రపంచమంతా ఒక్క నిమిషం పాటు పూర్తిగా ఆగిపోయింది. విహాన్ ఆశ్చర్యపోయి బయటకు వెళ్ళి చూశాడు. అప్పుడు రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం ముందు చిన్నారి మీరాను చూశాడు. వెంటనే ఆమెను సురక్షితమైన చోటుకు తీసుకెళ్ళాడు. క్షణంలోనే సమయం మళ్ళీ కదలడం ప్రారంభించింది. గడియారం వెనుక భాగంలో ఈ శక్తి స్వార్థం కోసం కాదు, ఇతరుల ప్రాణాలను కాపాడటానికి అనే సందేశం ఉంది. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఒక సాయంత్రం అంటున్నాం. ఓకే, ఒక సాయంత్రం అంటే వన్ ఈవినింగ్. ఓకే, వన్ ఈవినింగ్, ఒక సాయంత్రం విహాన్ మార్కెట్లో నడుస్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? విహాన్ ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. ఇది ఇప్పుడు గురించి మాట్లాడట్లే, గతం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి గతంలో ఒక పని జరుగుతూ ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. విహాన్ నడుస్తూ ఉన్నాడు అంటే విహాన్ వాజ్ వాకింగ్. విహాన్ వాజ్ వాకింగ్ ఎక్కడ? మార్కెట్లో. ఓకే, అంటే ఇన్ ద మార్కెట్. ఓకే, విహాన్ వాజ్ వాకింగ్ ఇన్ ద మార్కెట్. అక్కడ అంటున్నాం. అక్కడ అంటే దేర్. అక్కడ ఒక వృద్ధుడు మెరిసే పురాతన గడియారాన్ని అతనికి బహుమతిగా ఇచ్చి అంటే ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఇంతవరకు రాద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక వృద్ధుడు అనేది సబ్జెక్టు, ఇచ్చాడు ఇది వెర్బ్ అనమాట. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఓకే, ఒక వృద్ధుడు ఇచ్చాడు అంటే యాన్ ఓల్డ్ మ్యాన్. ఇవ్వడం అంటే గివ్, ఇచ్చాడు కాబట్టి గేవ్. ఏమిచ్చాడు? మెరిసే పురాతన గడియారాన్ని. మెరిసే అంటే షైనీ. ఓకే, పురాతన అంటే ఇక్కడ యాంటిక్, గడియారం అంటే క్లాక్. ఈ రెండింటిని కలిపి రాస్తే యాన్ ఓల్డ్ మ్యాన్ గేవ్ ఏ షైనీ యాంటిక్ క్లాక్. ఓకే, ఎవరికి ఇచ్చాడు? అతనికి ఇచ్చాడు. ఓకే, అంటే ఇక్కడ యాన్ ఓల్డ్ మ్యాన్ గేవ్ హిమ్. హిమ్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. యాన్ ఓల్డ్ మ్యాన్ గేవ్ హిమ్ ఏ షైనీ యాంటిక్ క్లాక్. ఎలా ఇచ్చాడు? బహుమతిగా అంటే యాజ్ ఏ గిఫ్ట్. యాజ్ ఏ గిఫ్ట్, బహుమతిగా ఇచ్చాడు. ఇచ్చి ఇంకేం చెప్పాడు? దీన్ని తెలివిగా ఉపయోగించు అని చెప్పాడు. ఈ చెప్పాడు అని ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. అండ్ సెడ్. ఓకే, అండ్ సెడ్ చెప్పాడు. ఏం చెప్పాడు? దీనిని తెలివిగా ఉపయోగించు. ఇక్కడ ఉపయోగించడం అంటే యూజ్ చేసుకోవడం, అంటే యూజ్ ఇట్, దీన్ని ఉపయోగించు. తెలివిగా అంటున్నాం అంటే వైజ్లీ అని అర్థం. అంటే యూజ్ ఇట్ వైజ్లీ, తెలివిగా ఉపయోగించు అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత అని ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆఫ్టర్ రీచింగ్ హోమ్. ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అంటే ఇంటికి చేరుకున్న తర్వాత. ఇక్కడ రీచింగే కాదు, మీరు కమ్మింగ్ బ్యాక్ హోమ్ అని కూడా రాసుకోవచ్చు. ఆఫ్టర్ కమ్మింగ్ బ్యాక్ హోమ్ అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు సబ్జెక్ట్ కూడా ఉపయోగిస్తే ఆఫ్టర్ హీ కేమ్ బ్యాక్ హోమ్, అతను ఇంటికి వచ్చిన తర్వాత. మీరు ఎలా రాసినా సరే సేమ్ మీనింగ్. ఓకే, తర్వాత గడియారంపై ఉన్న చిన్న బటన్ నొక్కాడు. ఇక్కడ వెర్బ్ ఏంది? నొక్కాడు. ఎవరు? అతడే. కాబట్టి అతడు నొక్కాడు. ఇక్కడ నొక్కడం అంటే ప్రెస్ చేయడం అనమాట. అంటే హీ ప్రెస్డ్, అతను నొక్కాడు. ఏం నొక్కాడు? గడియారంపై ఉన్న
చిన్న బటన్ అంటే చిన్న బటన్ నొక్కాడు. ఓకే, హీ ప్రెస్డ్ ద స్మాల్ బటన్. ఎక్కడుంది అది? గడియారంపై ఉన్నటువంటి, అంటే ఆన్ ద క్లాక్. ఓకే, హీ ప్రెస్డ్ ద స్మాల్ బటన్ ఆన్ ద క్లాక్ అంటే గడియారం మీద ఉన్న చిన్న బటన్ని నొక్కాడు. వెంటనే అని ఉంది, అంటే ఇమీడియట్లీ వెంటనే ప్రపంచమంతా 1 నిమిషం పాటు పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ప్రపంచమంతా అనేది సబ్జెక్టు, ఆగిపోయింది అనేది వెర్బ్. ఓకే, ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. అంటే ప్రపంచమంతా అంటే ద ఎంటైర్ వరల్డ్ స్టాప్డ్, ఆగిపోయింది. ఓకే, స్టాప్ అంటే ఆగటం, ఆగిపోయింది కదా స్టాప్డ్. పూర్తిగా అంటున్నాం అంటే కంప్లీట్లీ, అంటే ద ఎంటైర్ వరల్డ్ కంప్లీట్లీ స్టాప్డ్. ఓకే, 1 నిమిషం పాటు అంటున్నాం. ఓకే, 1 నిమిషం పాటు అంటే ఫర్ ఏ మినిట్, 1 నిమిషం పాటు పూర్తిగా ఆగిపోయింది. ఓకే, తర్వాత చూస్తే చూడండి, ఇక్కడ విహాన్ ఆశ్చర్యపోయి అంటున్నాం. అంటే ఫస్ట్ విహాన్ ఏం చేశాడు? ఆశ్చర్యపోయాడు. అంటే విహానే సర్ప్రైజ్ అయ్యాడు. విహాన్ ఎవరిని సర్ప్రైజ్ చేయలే, విహానే సర్ప్రైజ్ అయ్యాడు. అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం కాబట్టి ఏదో ఒక బీ ఫామ్ వాడాలి. అంటే విహాన్ వాజ్ సర్ప్రైజ్డ్. ఓకే, అండ్ సర్ప్రైజ్ అయ్యి ఇంకేం చేశాడు? బయటకు వెళ్ళి చూశాడు. అంటే ఫస్ట్ బయటకు వెళ్ళాడు. ఓకే, అంటే వెంట్ అవుట్ సైడ్ అంటే బయటకు వెళ్ళాడు. అండ్ ఇంకేం చేశాడు? బయటకు వెళ్ళి చూశాడు. ఇక్కడ చూశాడంటే జస్ట్ సీ అని కాదు, చెక్ చేశాడు అనమాట. బయటకు వెళ్ళి ఏం జరిగిందో ఏంటా అని చెక్ చేశాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చెక్డ్ అని రాద్దాం. ఓకే, విహాన్ వాజ్ సర్ప్రైజ్డ్, వెంట్ అవుట్ సైడ్ అండ్ చెక్డ్ దేర్. అక్కడ చెక్ చేశాడు అని అర్థం అనమాట. అప్పుడు అంటున్నాం. అప్పుడు అంటే దెన్. అప్పుడు రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం ముందు చిన్నారి మీరా నిలబడి ఉండడం చూశాడు. ఓకే, ఎవరు చూసింది? అతడు చూశాడు అని రాద్దాం ఫస్ట్. అంటే హీ సా, సి అంటే చూడడం, చూశాడు కాబట్టి సా అంటే హీ సా. ఏం చూశాడు? చిన్నారి మీరాని చూశాడు అనమాట. అంటే హీ సా ఏ లిటిల్ గర్ల్. హీ సా ఏ లిటిల్ గర్ల్ నేమ్డ్ మీరా. ఓకే, ఈ మీరా ఏం చేస్తుంది? నిలబడి ఉండడం చూశాడు. ఓకే, నిలబడి ఉండడం అంటే మీరా స్టాండింగ్ అంటే నిలబడుతూ ఉండడం. ఎక్కడ? రోడ్డుపై వేగంగా వస్తున్న వాహనం ముందు అంటున్నాం. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ఓకే, దేని ముందు? వేగంగా వస్తున్న వాహనం అంటే ఏ ఫాస్ట్ మూవింగ్ వెహికల్. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఫాస్ట్ మూవింగ్ వెహికల్ అంటే వేగంగా వస్తున్న వాహనం. ఈ వాహనం ఎక్కడుంది? రోడ్డు పైన ఉంది. అంటే ఆన్ ద రోడ్ ఇది అనమాట. ఓకే, వెంటనే అని ఉంది. అంటే ఇమీడియట్లీ వెంటనే ఆమెను సురక్షితమైన చోటుకు తీసుకెళ్ళాడు. ఎవరు? అతనే. కాబట్టి సబ్జెక్ట్ హీ. తీసుకెళ్ళడం అంటే టేక్, తీసుకెళ్ళాడు కాబట్టి టుక్. అంటే హీ టుక్ ఎవరిని? ఆమెను. అంటే హీ టుక్ హర్ ఎక్కడికి? సురక్షితమైన చోటుకు అంటే సేఫ్ ప్లేస్కి అనమాట. అంటే ఇమీడియట్లీ హీ టుక్ హర్ టు ఏ సేఫ్ ప్లేస్. ఇది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఇమీడియట్లీ అని ఇక్కడ స్టార్టింగ్లో రాస్తే ఒక కామ పెట్టండి, లేదంటే ఈ ఇమీడియట్లీని కట్ చేసి హీ ఇమీడియట్లీ టుక్ హర్ టు ఏ సేఫ్ ప్లేస్ అని రాయండి. ఎట్లా రాసినా సరే ఒకటే. ఓకే, తర్వాత సమయం మళ్ళీ కదలటం ప్రారంభించింది అంటే స్టార్ట్ అయిందనమాట. ఏంటిది? టైం. కదలటం అంటే మూవ్ అవ్వటం. ఓకే, ఇది రాస్తే సమయం ప్రారంభించింది అంటే ది టైమ్ స్టార్టెడ్ కదలటం అని ఉంది. అంటే మూవింగ్. ద టైమ్ స్టార్టెడ్ మూవింగ్. మళ్ళీ అని ఉంది అంటే అగైన్. ఓకే, ఇది. తర్వాత
గడియారం వెనక భాగంలో అంటే ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్లాక్ అంటే గడియారం వెనక భాగం మీద అని అర్థం. ఈ శక్తి స్వార్థం కోసం కాదు, ఇతరుల ప్రాణాలను కాపాడడానికి అనే సందేశం ఉంది. ఫస్ట్ ఇది అర్థం, అనే సందేశం ఉంది అనేది అర్థం. అంటే ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్లాక్ దేర్ వాజ్ ఏ మెసేజ్. ఓకే, ఏ మెసేజ్ ఉంది? ఈ శక్తి స్వార్థం కోసం కాదు. ఓకే, అంటే దిస్ పవర్, ఈ శక్తి అంటే దిస్ పవర్ ఈజ్ నాట్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్. అంటే ఈ పని స్వార్థమైన పనుల కోసం ఈ శక్తి కాదు. దేనికుంది? ఇతరుల ప్రాణాలను కాపాడడానికి అంటే రీజన్స్. ఓకే, ఇతరుల ప్రాణాలను కాపాడడానికి. ఓకే, కాపాడడానికి అంటే ఏంటి? టు సేవ్ లేకపోతే టు ప్రొటెక్ట్ అన్నా సరే ఓకే. ఓకే, టు సేవ్ ఇతరుల ప్రాణాలను అంటే అదర్స్ లైఫ్స్, ఇది అన్నమాట. ఓకే, ఒకసారి స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ వన్ ఈవినింగ్, ఒక సాయంత్రం, విహాన్ వాజ్ వాకింగ్ ఇన్ ద మార్కెట్. విహాన్ మార్కెట్లో నడుస్తున్నాడు. దేర్, అక్కడ, ఎన్ ఓల్డ్ మ్యాన్ గేవ్ హిమ్, ఒక ముసలి వ్యక్తి అతనికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏ షైనీ యాంటిక్ క్లాక్, ఒక పురాతనమైన గడియారాన్ని, యాజ్ ఎ గిఫ్ట్ అండ్ సెడ్, అంటే బహుమతిగా ఇచ్చాడు అండ్ చెప్పాడు. ఏం చెప్పాడు? యూజ్ ఇట్ వైజ్లీ, దీనిని తెలివిగా ఉపయోగించు అని చెప్పాడు. ఆఫ్టర్ హీ కేమ్ బ్యాక్ హోమ్, అతడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, హీ ప్రెస్డ్ ద స్మాల్ బటన్ ఆన్ ద క్లాక్, అతడు ఆ గడియారం మీద ఉన్నటువంటి చిన్న బటన్ను నొక్కాడు. ఇమీడియట్లీ, వెంటనే, ద ఎంటైర్ వరల్డ్ కంప్లీట్లీ స్టాప్డ్ ఫర్ ఎ వైల్, అంటే ప్రపంచమంతా ఒక నిమిషం పాటు ఆగిపోయింది. ఓకే, తర్వాత విహాన్ వాజ్ సర్ప్రైజ్డ్, విహాన్ ఆశ్చర్యపోయాడు. వెంట్ అవుట్ సైడ్ అండ్ చెక్డ్ దేర్, అంటే బయటకు వెళ్ళి అక్కడ చెక్ చేశాడు, అంటే చూశాడు అనమాట. దెన్, అప్పుడు, హీ సా ఏ లిటిల్ గర్ల్ నేమ్డ్ మీరా, అతను మీరా అనే ఒక చిన్న అమ్మాయిని చూశాడు. స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ఫాస్ట్ మూవింగ్ వెహికల్ ఆన్ ద రోడ్, రోడ్డు మీద వేగంగా వస్తున్న ఒక వాహనం ముందు నిలబడి ఉండడం చూశాడు. హీ ఇమీడియట్లీ టుక్ హర్ టు ఎ సేఫ్ ప్లేస్, అతడు వెంటనే ఆమెను ఒక సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళాడు. ద టైమ్ స్టార్టెడ్ మూవింగ్ అగైన్, సమయం మళ్ళీ కదలటం ప్రారంభించింది. ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్లాక్, ఆ గడియారం ఒక వెనక వైపున, దెర్ వాజ్ ఎ మెసేజ్, ఒక మెసేజ్ ఉంది. దిస్ పవర్ ఈజ్ నాట్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్, ఈ శక్తి స్వార్థపరమైనటువంటి కారణాల కోసం కాదు. టు సేవ్ అదర్స్ లైఫ్స్, ఇతరుల ప్రాణాలను కాపాడడానికి అని. ఇదే అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.